నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా చాలుకూరులో మన ఊరు మన నీరు జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత పాలకులు కాలువలు పూడిక తీసివేయటం కూడా చేత కాకుండా వదిలేశారని మంత్రి సవిత అన్నారు. తల్లిని చెల్లిని పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలని ఏం పట్టించుకుని ఉద్ధరించారని ఆమె ఎద్దేవా చేశారు. మావిగనంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా ప్రజలు రెచ్చిపోయేందుకు సిద్ధంగా లేరు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జలధార ప్రోగ్రామ్ని నిన్నటి రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాం. ఈరోజు మా పెనుకొండ నియోజకవర్గంలో సోమందపల్లి మండలం చాలుకూరు పంచాయతీలో ఈరోజు రైతుల సహకారంతో, జేసీపీ ఓనర్ల సహకారంతో ఈరోజు మరి ఏదైతే కాలువలు ఉన్నాయో గత ప్రభుత్వం కాలువలు కూడా మెయింటైన్ చేయక మరి ఎక్కడికక్కడ జంగల్ ఎక్కువైపోయి మరి ఏదైతే వర్షానికి గ్రావిటీ ప్రకారం వచ్చే వాటర్ను కూడా మనం స్టోర్ చేసుకోలేకపోతున్నాం అన్న విషయాన్ని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మరి గ్రహించి ఒక మంచి ప్రోగ్రామ్, రైతులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేశాం. ఎందుకంటే ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు, రైతులు కూడా క్లారిటీగా ఉన్నారు. గత ప్రభుత్వం ఎలాగో గాలికి వదిలేసింది, మరి ఇది చాలా మంచి నిర్ణయం. అంతేకాకుండా హెచ్ఎన్ఎస్ ద్వారా మరి చాలుకూరు చెరువుకు కూడా నీళ్లు కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ అవుతారు, రైతులు కూడా క్లారిటీగా ఉన్నారు. గత ప్రభుత్వం ఎలాగో గాలికి వదిలేసింది, మరి ఇది చాలా మంచి నిర్ణయం. అంతేకాకుండా హెచ్ఎన్ఎస్ ద్వారా మరి చాలుకూరు చెరువుకు కూడా నీళ్లు కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ నిజంగా ఇద్దరు ముగ్గురు రైతులు చెప్పారు, ఒక పక్క అన్నదాత సుఖీభవ ఇస్తూ మాకు కావాలన్నప్పుడు డ్రిప్పులు ఇస్తున్నారు, స్ప్రింక్లర్లు ఇస్తున్నారు, నాణ్యతమైన కరెంటు 9 గంటలు ఇస్తున్నారు. దాంతోపాటు ఈ ప్రోగ్రాం చేయడం వల్ల మా చెరువులోకి నీళ్లు సక్రమంగా మరి ఒక్క నీటి పొట్టు కూడా వృధా కాకుండా ప్రతి నీటి పొట్టును ఇక్కడ వడిపోసుకోవడానికి ఇది చాలా మంచి ప్రోగ్రాం. రాష్ట్ర వ్యాప్తంగా జలధార కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 7 ఏళ్ల బాలుడు నిహాల్పై కన్న తండ్రి అమానుష్యంగా చిత్రహింసలు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని కమిషన్ సభ్యులు మందాల గంగ సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ లక్ష్మి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో సమీక్షించిన అధికారులు మెరుగైన వైద్యం అందించారని సూచించారు. నిహాల్ చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వారు హామీనిచ్చారు. అంతటి దారుణానికి పాల్పడిన తండ్రిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు ప్రత్తిపాడు మండలంలో ఒమ్మంగి విలేజ్కి చెందిన ఒక అబ్బాయి అండి, 7 ఇయర్స్ చిన్న బాబు మీద వాళ్ళ తండ్రి 3వ తారీఖున తాగేసి ఆ అబ్బాయిని చాలా విచక్షణారహితంగా అంటే కాల్చి వాతలు పెట్టడం, చాలా దారుణమైన చిత్రహింసకు గురి చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి. అబ్బాయిని సిహెచ్సిలో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఈరోజు జీజీహెచ్కి తరలించడం జరిగింది. నిన్న బాబు అడ్మిట్ అయ్యాడు. దానికి సంబంధించి మనకి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎస్సీపీసీఆర్ మెంబర్ అయినటువంటి సూర్యనారాయణ గారు కూడా ఈరోజు బాబుని పరామర్శించడానికి బాబుకి అవసరమై ఏ విధంగా మన డిపార్ట్మెంట్ ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా అబ్బాయికి సహాయపడతామన్న దాని మీద సార్ కూడా ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రస్తుతం అయితే బాబు ఐసీయూలో ఉన్నాడండి. అబ్డామిన్లో కొంచెం వాటర్ చేరినట్టుగా డాక్టర్లు తెలియజేశారు. ఒక 10 days అయితే మినిమం రికవరీకి పడుతుంది అని డాక్టర్స్ తెలియజేశారు. దీనికి సంబంధించి మన ఎస్సీపీసీఆర్ మెంబర్స్ ఉన్నారండి. మరి ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాబు ఎవరైతే పత్తిపాడు మండలానికి సంబంధించినటువంటి ఒమ్మంగి గ్రామానికి సంబంధించినటువంటి బాబు ఎవరైతే మరి 7 సంవత్సరాల బాబు వాళ్ళ తండ్రి యొక్క మరి దుశ్చర్యల వల్ల మానసికంగా మరి ఆ తండ్రికి ఇబ్బంది ఉందా, కొడుకుని చాలా దారుణంగా హింసించి కొట్టినటువంటి పరిస్థితి సంఘటన పేపర్ ద్వారా చూసి మరి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరి బాలల సంరక్షణ కమిషన్ ఏదైతే ఉందో మా చైర్మన్ గారు వేటుకూరు సూర్యనారాయణ రాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి పీడీ గారి ద్వారా ఇక్కడికి ఈ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాబుని మరి పరామర్శించడం జరిగింది. ఆ బాబుకి కొంచెం మరి కడుపులో ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే మరి బ్లడ్ ఇండాలు బ్లీడ్ అయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
కొద్ది రోజుల్లో రికవర్ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ అది చాలా మరి దుశ్చర్య, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితులకి కారణం ఏదైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ యొక్క మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల పిల్లల్ని సరైనటువంటి విధంగా సంరక్షించుకోలేకపోవడమే కారణం అనేటటువంటిది మరి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు కాకినాడ జిల్లా కరప మండలం కొరిపిల్ల గ్రామంలో కొలువుదీరిన శ్రీ కాశీ వారాహి అమ్మవారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన పంచరామ క్షేత్రం దాక్షారామం నుంచి తరలివచ్చిన ఆడపడుచులతో కలిసి మంత్రి కుటుంబ సభ్యులు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. ఈ సందర్భంగా దేశంలోని కాశీ తరువాత కేవలం కరపలోనే కాశీ వారాహి అమ్మవారు వెలిసారని మంత్రి అన్నారు. అటువంటి తల్లికి సారి సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేశారు. काशी वाराही माता की जय, काशी वाराही माता की जय, काशी वाराही माता की जय। अंतरं कोड़ा तल्ली कल्लारा का नाम, सपुत्रिका नाम, सपौत्रका नाम, सपौत्रिका नाम, सबरवारा नाम, अंतरं कोड़ा चप्पंडी क्षेम। काशी वाराही माता परादेव्यै नमो नमः। प्रार्थना नमस्कारं समर्पयामि। तेज संपूर्णता फलसिद्ध्यर्थम अखंड महिमा सिद्ध्यर्थम परम शुभ गोत्रः श्री माणिक्यांबा समेत भीमेश्वर स्वामी देवता मुद्दस्या అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చాలా అద్భుతం. ఎందుకంటే కాశీ తర్వాత కాశీ, దక్షిణ కాశీ మన దాక్షారం. అటువంటి దాక్షారం నుంచి కాశీ వారాహి అమ్మవారికి సారదత్వం అంటే అంత ఎంత ఆనందం కాదు. ఎందుకంటే గ్రామ దేవత ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో పెట్టుకుంటే పూర్వకాల నుంచి మనకు ఉన్న ఆచారం. అటువంటి ఆచారాన్ని కాశీ నుంచి వచ్చిన అమ్మవారు అంటే ఆడపడుచుగా భావించి ఇవాళ దాక్షారం అంటే కాశీ తర్వాత దక్షిణ కాశీ మనకి. అటువంటి కాశీ నుంచి ఇవాళ ఆడపడుచులు అందరూ సారి తెచ్చారంటే ఇది అమ్మవారు అద్భుతం. ఎందుకంటే ఒక్క ఊరు కాదు అన్ని ఊళ్ళ నుంచి కూడా తెస్తాం అన్నది పూర్వజోన్ సుకృతం. అమ్మవారు నా చేత వేళ ఈ కార్యక్రమం చేసుకున్నారంటే అదంతా కాశీ అమ్మవారు గొప్పతనం. ఎందుకంటే ఏదైనా సరే ఆడపడుచులు అంటే మనం ఎప్పుడు గౌరవిస్తాం. అలాగే ప్రతి ఊరిలో ఆడపడుచులు వచ్చిన అందరూ ఆడపడుచులు కదా మాకు అక్కాశీలు లేకపోయినా ఈవేళ వాళ్ళందరూ అక్కాశీలుగా భావించి అలాగే మన అందరికీ పెద్ద అక్కాశీలుగా కాశీ వారాహి అమ్మవారికి మనకి నిలువలు కాబట్టి చెప్పారు. ఒక ఆయన ముందే చెప్పారు దక్షిణ ముఖం పెడితే చాలా ప్రబలంగా తట్టుగా లేవు అన్నారు. అది ఈవేళ కనపడుతుందమ్మా. ఎందుకంటే ఆ పీఠాధిపతి చెప్పాడు ఒక ఆయన నాకు దక్షిణ ముఖం పెడితే ఎవరు చేయలేరు కానీ తట్టుకోలేవు కూడా నువ్వు అన్నారు. ఆ నిదర్శనం వేళ కనపడుతుందంటే అది అమ్మవారి గొప్పతనం. ఎందుకంటే కాశీలో మనం భూగర్భంలో ఉంటుంది మనం చూడలేం. కానీ వేళ అదే అమ్మవారు అంటే మన భారతదేశంలో రెండో అమ్మవారు కాశీ నుంచి వచ్చింది. అక్కడైతే బెజ్జంలో చూడవచ్చు, ఇక్కడ నిలువుగా చూడొచ్చు. కాబట్టి ఇది మన అందరికీ పూర్వజకం. ఎందుకంటే మానవ జీవితంలో ఎప్పుడు ఎలాగుంటో తెలియదు. చేసుకున్న కర్మలు పెట్టి చేసుకున్న పుణ్యం పెట్టి ఉంటాం. కాబట్టి మీరు అందరికీ భాగస్వామ్యం చూడండి. మీరు అందరికీ భావిస్తూ మీ అక్కచెల్లిగా తోడుకుంటూ ఈ కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్దామండి. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. అందరికీ నమస్కారం. ఓ ప్రముఖ ఛానల్ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో ఒక పత్రికలో తమపై రాసిన రాతలకు తాము ఎదురు తిరిగి ఉంటే ఆ పత్రిక ఒక రోజు కూడా బయటకు వచ్చేది కాదని మండిపడ్డారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఏం చెబితే దానికి అవును అనే పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని చెప్పడంలో అభ్యంతరం ఎందుకని నిలదీశారు. గతంలో అమరావతికి జైకొట్టి ఆ తర్వాత 3 రాజధానులని ఇప్పుడు మావిగన్ అంటున్నారని విమర్శించారు. వైసీపీ వాళ్ళు సీనియర్ నాయకులతో కార్యకర్తలతో పోయి దాడులు చేయటం చాలా ఆశ్చర్యం ఉంది. అదే కన్నా మేం చేయాలంటే పేపర్ ఒక్కరోజు బయట రాకూడదు. ఎందుకంటే ఘోరం, నీచం. అది కదా మీ అంబటి రాంబాబు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రులు వాడిన భాషకి అంత ఘోరంగా రాధాకృష్ణ గారు రాశారా? రాధాకృష్ణ గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే ఎస్ అనే దానికి సిద్ధపడ్డారు మీరు. ఒకటి
3 రాజధానులు అంటే సరే, అమరావతి అంటే ఓకే, ఇప్పుడు మాదిగన్ అంటే ఓకే, దానికి ఏంటి తప్పేం మాట్లాడినాడు? మీ వాళ్ళు తల్లిదండ్రులను అవమానించినారు, తల్లిదండ్రులు స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని అంత నీచంగా రాధాకృష్ణ గారు రాశారా? వీకెండ్ కామెంట్స్ లో చేశాడా? అరే, సొంత తల్లి గురించి ఆయన శివప్రసాద్ రాచమల్లు మాట్లాడింది బ్యానర్ ఐటమ్, ఫుల్ షీట్. ఇంత ఘోరంగా ఉందా? పూర్వపత్రికలు అట్లా కనిపిస్తున్నాయి మీకు? మీ సొంత చెల్లి, సొంత తల్లి గురించి పేజీలు మీరు మహిళల గురించి, మహిళల గౌరవం గురించి మాట్లాడతారా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అరే, డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆయన ఒపీనియన్ రాశాడు, కావాలంటే ఖండించుకోండి. పత్రికా కార్యాలయాల మీద దాడుల ప్రయత్నం చేయటం ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కానే కాదు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ సాగిస్తున్న భారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఐలా బజార్ ప్రాంతంలో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బెట్టింగ్కు పాల్పడుతున్న 6 సభ్యులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 4.58 లక్షల రూపాయలు, ఒక ల్యాప్టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం సమయంలో 8 గంటల కంటే ముందు మా 2 టౌన్ సిఐ గారికి ప్రభాకర్ రాబడిన సమాచారం మేరకు, స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు, మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఐ గారు, వారి స్టేషన్ ఎస్ఐలు, ముఖ్యంగా హరిబాబు, యష్ణ మరియు మా ఎస్బి సిఐ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, ఐలా బజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ IPL కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తూ ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు, వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి ఇద్దరు కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పట్టణం, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు కానీ, సికా చక్రవర్తి కానీ, షేక్ రఫీ జాన్ కానీ, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తూ ఉంటారు అన్నమాట. అది పల్నాడు జిల్లా మాచర్లలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్ల మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్లలోని కూరగాయల మార్కెట్ నందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. తీసుకున్నాం శక్తి వద్దిలాలి జోలకండి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వద్దిలాలి జోలకండి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, వద్దిలాలి జోలకండి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం. బాబాయ్
ఈరోజు మాచర్లలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలకి పల్నాడు బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ వారి సౌజన్యంతో మరి దశాబ్దాలుగా వారు ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజు కూడా మరి అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు వారి కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంవత్సరంలో ఒకసారి వచ్చే తిరునాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆనవాయితీగా ఈ అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు మరి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాచర్లలో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేయాలన్న తలంపు అయితే ఉంది, కానీ స్థలం అనేది ఎక్కడనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. వీలైతే అన్ని సౌకర్యాలతోటి ఒక మార్కెట్ ని నిర్మించాలని చెప్పేసి ఆలోచన. మరి ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అది నెరవేరుతుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకిరావుపేట నియోజకవర్గంలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం కోనవానిపల్లిలో ప్రభుత్వ పాఠశాల భవనం లేక విద్యార్థులు రామాలయంలో కూర్చుని పాఠాలు వింటున్నారు. నాడు నేడు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో చదువుల తల్లి కోలుకోవాల్సిన బడి కాస్త గుడికి పరిమితమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కనీస వసతులు లేక విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. గుడిలోని బడి కోనవానిపల్లెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రామాలయమే తరగతి గదిగా మారింది. నా పేరు లీలా. అనకాపల్లి జిల్లా రాయవరం మండలం, మాది కోనవానిపాలెం. నేను 4th క్లాస్ చదువుకుంటున్నాను. మాకు సరైన స్కూల్ బిల్డింగ్ లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, అనిత మేడం మీరందరూ స్కూల్ బిల్డింగ్ గురించి పట్టించుకొని పూర్తి చేయగలరని ఎంపీపీఎస్ కు. నమస్తే, నా పేరు హర్ష. నేను 1st క్లాస్ చదువుతున్నాను. మాకు కాన్వెంట్ పాను. మాకు స్కూల్ బిల్డింగ్ లేదు. మేము రామాలయంలో చదువుతున్నాం. లోకేష్ సార్, అనిత మేడం, పవన్ కళ్యాణ్ సార్ మాకు స్కూల్ బిల్డింగ్ ఇచ్చండి. నా పేరు తన్విత. ఎంపీపీ స్కూల్లో చదువుతున్నాను. నా పేరు కోనవానిపాలెం. లోకేష్ సార్, అనిత మేడం, పవన్ కళ్యాణ్ సార్ మాకు స్కూల్ కట్టించండి. మేము రామాయణంలో చదువుకున్నాం. మాకు బేగ్ కట్టించండి. మేము ఇంకా బాగా చదువుకుంటాం. మా పేరు గొర్రెల లావుతల్లి. మా అనకాపల్లి జిల్లా రాయవరం మండలం కోనవానిపల్లెం గ్రామం. మా పిల్లలు ఎంపీపీఎస్ స్కూల్లో చదువుతున్నారు. మా స్కూల్ బిల్డింగ్ మధ్యలో ఆగిపోవడం వల్ల రామాలయంలో స్కూల్ చెప్తున్నారు. స్కూల్ బాగా చెప్తున్నారు, కానీ స్కూల్ లేక ఇబ్బంది పడుతున్నారు. మా మేడం దయించి అనిత మేడం, లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్ మా స్కూల్ కట్టిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు లీలా. అనకాపల్లి జిల్లా
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ ఛానల్ ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మహిళా నాయకురాళ్ల ఆధ్వర్యంలో పత్రికా పత్రులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. జర్నలిజం ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో గనుక నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వాడు ఎవడైనా మాట్లాడతాడా ఆ మాట? కనీసం జర్నలిజం యొక్క విలువలు నీకు తెలుసా? సమాజంలో జర్నలిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అవినీతిని ఎండగట్టచ్చు. కానీ నువ్వు ఒక పార్టీకో కొందరు వ్యక్తులకో కొమ్ము కాస్తూ నీ యొక్క జర్నలిజాన్ని తాకట్టు పెట్టావు. డబ్బుల కోసం కక్కుర్తి పడే నీచుడు నువ్వు. అటువంటి వాడివి నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? ఏమి రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులకే భార్యలు ఉన్నారా? ఏ మిగతా పార్టీ వాళ్ళకి లేరా? ఉన్నారా లేరా? వాళ్ళకి భార్యలు ఉన్నారు కదా, మరి వాళ్ళ భార్యలను కూడా చెల్లెలాగా భావించి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారా? మధుడిని మాట్లాడుతున్నావా? నీకు త్వరలో భవిష్యత్తులో చెప్పు దెబ్బలు, బడిత పూజలు మహిళలు ఖచ్చితంగా నీకు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రాధాకృష్ణమూర్తి. అంటే జర్నలిజాన్ని మేము గౌరవిస్తాం, రాధాకృష్ణమూర్తిని గౌరవించాం. ఒకసారి రాధాకృష్ణమూర్తి గారు జర్నలిస్ట్ కాదు అనేది పక్కన పెడితే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏం లేదు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. అది మీ పరిస్థితి. కాబట్టి జర్నలిజాన్ని తక్కువ చేసి ఎప్పుడు ఒక పార్టీకి కొమ్ము కాసే పద్ధతిలో మీరైతే పనిచేయడం కరెక్ట్ కాదు. మహిళ అంటే మొత్తం యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క దగ్గర మహిళ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కానీ ఒక పార్టీలోనే మహిళలు ఉన్నారు, మిగతా పార్టీలో మహిళలు లేరా? అంటే మీరు మాట్లాడేది కేవలం వైసీపీ మహిళలు మాత్రమే మాట్లాడుతున్నారా? మిగతా పార్టీలో వాళ్ళంతా కూడా వాళ్ళ భార్యల్ని భార్యలాగా, చెల్లిని చెల్లిలాగా చూస్తున్నారా? ఒక వైసీపీ పార్టీ మాత్రమే భార్యని తీసుకెళ్లి చెల్లిని చెప్పేసి తీసుకెళ్లి వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే విధంగా ఉండాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? జర్నలిజం అనేది విలువలతో కూడింది. దాన్ని 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మీరు మిమ్మల్ని చూసి, మీ సీనియారిటీని చూసి, మీకున్నటువంటి వయసును చూసి మీ తర్వాత జర్నలిజానికి వచ్చే వాళ్ళు కూడా మీ నేర్చుకోవాలి, కొన్ని విలువలు నేర్చుకోవాలా. అంతేగాని మీరేదో నోటుకొచ్చినట్టు ఏదో మాట్లాడేస్తే మీ తర్వాత తరం వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. ఈ విధంగా మహిళలను కించపరిచి మాట్లాడడానికి ఆయనకి అసలు ఏం చూసుకొని ఆయన ఆ విధంగా మిర్చి పడుతున్నారు. మహిళలు అయితే గమ్మునైతే ఉండరు. ఈ విధంగా భార్యలు తీసుకెళ్లి చెల్లెలు అని చెప్పేసి ఇంకొకరికి తాకట పెట్టడము, అమ్మడము, పెళ్లి చేయడం అనేది ఆయన అసలు ఆ భాష ఎక్కడ నేర్చుకున్నాడో, ఏ దేశంలో నేర్చుకున్నాడో, భారతదేశంలో ఉన్నాడా లేడా అనేది మాకు అర్థం కావడం లేదు. ఆయన ఒకసారి ఏ భాషలో ఏ దేశంలో ఉన్నాడో కూడా ఒకసారి తెలుసుకోమని చెప్పండి. ఈ విధంగా మహిళలు ఎవరో భార్యని చెల్లెలు అని చెప్తారా? బహుశా ఆయన చెప్పున్నారేమో గతంలో ఏమన్నా. కాకినాడ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సదరం అప్లికేషన్ల కోసం బయట ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలు చెల్లించి మోసపోవద్దని, హాస్పిటల్లోనే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూపరింటెండెంట్ లావణ్య కుమారి తెలిపారు. ఇందుకోసం జీజీహెచ్లో ప్రత్యేకంగా 12వ నంబర్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎంఓ డాక్టర్ కోమలి వెల్లడించారు. ప్రతి మంగళవారం స్లాట్ బుక్ చేసుకున్న వారు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మొత్తంగా 21 రకాల సదరం సేవల కోసం ఈ కౌంటర్ పనిచేస్తుందని తెలిపారు. వి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సదరం నోడల్ ఆఫీసర్గా కూడా చూస్తున్నాను. ఇందాక మన సిఎస్ఆర్ఓ మేడం డాక్టర్ కోమలి మేడం చెప్పినట్టు సదరం స్లాట్స్ ఎవరైతే గ్రామ సచివాలయాల్లో స్లాట్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక డెసిగ్నేటెడ్ కౌంటరు, అలాగే ఏ కేటగిరీ ఉంటే ఏ ఓపీ తీసుకోవాలనేది వాళ్ళకి క్లియర్గా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ ఓపీ తీసుకున్న తర్వాత మీకు ఇచ్చిన ఓపీ స్లిప్లో, ఈ హాస్పిటల్లో జనరేట్ చేసిన ఓపీ స్లిప్లో ఏ ఓపీకి వెళ్ళాలనేది నెంబర్తో సహా స్పష్టంగా ఉంది. ఆ ఓపీకి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ఓపీ స్లిప్ మీదే సదరం క్లినిక్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి మామూలు లైన్తో సంబంధం లేకుండా సదరం క్లినిక్ అన్న ఓపీ స్లిప్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, ఓపీ ఎవరైతే సదరం వెరిఫై చేస్తున్నారో ఆ డాక్టర్లు మిమ్మల్ని పరీక్షించి మీకు ఏదైతే డిజబిలిటీ ఉందో దాన్ని సరిగా అంచనా వేయడానికి మీతో పాటు ఓపీతో పాటు ఇచ్చిన ఫామ్ మీద వాళ్ళు ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్లో డాక్టర్స్ లాగిన్లో మీ డిజబిలిటీని ఎంటర్ చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు
ఏ స్లాట్ ఖాళీ ఉంటే అందులో రిజిస్టర్ చేసేసుకుని వస్తున్నారు. దానివల్ల ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే మీకు సంబంధించింది కాకుండా వేరే స్లాట్లో బుక్ చేసుకోవడం వల్ల దాన్ని మేము రిజెక్ట్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ ఉండట్లేదు మాకు. మీకు మొత్తం మీద 3 సార్లు మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పుడు కేటగిరీలో స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీరు ఒక అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం టెంపరీ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు స్లాట్ తప్పుడు కేటగిరీలో బుక్ చేసుకోవడం వల్ల ఒక అవకాశం పోయినట్లయితే టెంపరీ సర్టిఫికేట్ని మళ్ళీ రెన్యువల్ చేసుకునేటప్పుడు స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరు సచివాలయాల్లో ఏ కేటగిరీలో అయితే స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ముందుగానే మీ ట్రీటింగ్ డాక్టర్ తోటి పలానా ప్రాబ్లం ఉందనే సర్టిఫై చేయించుకుని వెళ్తే మీకు ఏ కేటగిరీలో ఇవ్వాలనేది డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి దాన్ని చూడడం ద్వారా ఈజీగా అవుతుంది. మా వరకు మానసిక వైద్య విభాగంలో మెంటల్ ఇల్నెస్కి, మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీకి, ఆటిజం గురించి, అలాగే లెర్నింగ్ డిజార్డర్స్ గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకి మేమే ఒక స్లిప్ మీద సంతకం పెట్టి పలానా కేటగిరీలో స్లాట్ బుక్ చేసుకోండి అని చెప్తున్నాము. అలాగే లోకోమోటార్ సంబంధించి ఆర్థోపెడిక్స్ ఓపీలోని, ఇంకా వేరే ఈఎన్టీ అండ్ కంటి విభాగాల్లోని మీకున్న సమస్యను ముందుగానే నిర్ధారించుకున్న తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఆ స్లాట్స్ వేస్ట్ అవ్వని తెలియజేసుకుంటున్నాను. అలాగే బయట మీకు ఏదన్నా అంటే సదరం విషయంలో ఏమన్నా సమస్య ఉన్నట్లయితే ఇందాక ఆరంభం మేడం చెప్పిన నెంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే దాన్ని పరిష్కరించడానికి సుముఖంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని దయచేసి పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మనకి ఈ సదరం సర్టిఫికేట్ ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉందో మనందరికీ తెలిసిందే. అందుకని ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి ఇంకొక 21 రకాల డిసీజెస్ ఈ సదరం దాంట్లో యాడ్ చేయడం జరిగింది. అది కొత్తగా యాడ్ చేశారు కాబట్టి ఏది ఏ ఓపీలో చూపించుకోవాలన్నది ప్రజలకు కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది. కాబట్టి జీజీహెచ్లో అందరికీ తెలిసే విధంగా ఏ డిజబిలిటీకి ఏ ఓపీకి వెళ్ళాలనేది కూడా చక్కగా డిస్ప్లే చేయటం జరిగింది. ఓపీలో కూడా సదరం కోసం వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి సదరం దాని మీద ప్రింట్ చేసేసి ఇస్తున్నారు. కాబట్టి 12 నంబర్ని ఇక్కడ సదరం క్యాంప్ కోసం డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఇందులో అంతకుముందు సదరం కోసం ఫామ్స్ అనేవి తీసుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి సూపరింటెండెంట్ మేడం మన జీజీహెచ్లోని ఆ ఫామ్స్ కూడా ప్రింట్ చేపించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి బయటికి వెళ్ళి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చేయొద్దనేసి ప్రజలకు మనవి. ఇది మన సచివాలయం ఎవరి విలేజ్లో వాళ్ళ సచివాలయంలో ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవటం జరుగుతుంది. అది కొన్ని స్లాట్స్ బుక్ అయిన తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ క్లియర్ చేసే వరకు మళ్ళీ కొంత బ్రేక్ ఇస్తారు. మళ్ళీ సదరం స్లాట్ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ బుక్ చేసుకుని ఈ సర్టిఫికేట్స్ ప్రజలందరూ పొందగలరని, ఆ సర్టిఫికేట్స్ ద్వారా మన ప్రభుత్వం అందించే సదుపాయాలన్నీ పొందగలరని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఏమన్నా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించగలరు. 8919261612. ఇది జీజీహెచ్లో CSRM ఫోన్ నెంబర్ ఉంది. కాబట్టి సదరంకి సంబంధించి ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ సదుపాయాల రీత్యా ఎటువంటి ఇబ్బందులైనా అంటే కరప్షన్ కానీ ఎటువంటి ఇబ్బందులైనా కూడా ఈ నెంబర్కి సంప్రదించవచ్చు. 8919261612. థ్యాంక్ యూ. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ వారు సదరంలో ఇంతకుముందు మనం కన్ను, తర్వాత మెంటల్ డిసీజెస్, లోకోమోటార్ డిసెబిలిటీస్, తర్వాత ENT వీనికే సర్టిఫికెట్స్ ఇచ్చిండేవారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే ప్రజల పరిస్థితిని గమనించి వారికి చేయూతనివ్వాలి, ఆసరా ఇవ్వాలి అని చెప్పేసి 21 జబ్బులకి ఇప్పుడు సదరం సర్టిఫికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈ సదరం సర్టిఫికేట్ తీసుకుంటానికి కూడా ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి రాగానే 12వ నంబర్ కౌంటరు సెపరేట్గా సదరం కోసమేనే చెప్పి నియమించబడింది. సో ఈ 12వ నంబర్ కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు వారికి వచ్చింది ఏంటి బాగా చెప్తే కనుక ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఓపీకి వెళ్ళాలి అన్నది చాలా వివరంగా పట్టిక ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ ప్రకారంగా మీకు ఓపీ టికెట్ కూడా దానికే ఇస్తారు, సదరం అని స్పెసిఫిక్గా పెట్టి. తర్వాత అప్లికేషన్, సదరం అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా మీరు ఎక్కడా కూడా కొనుక్కోవాల్సిన, ఫామ్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అది 30 నుంచి 100 పేజీల వరకు కూడా కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటలే ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆ ఫామ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన, ఏ జిరాక్స్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఫామ్ తీసుకొని, మీకు ఇచ్చిన ఓపీ టికెట్ తీసుకొని, మీకు చెప్పిన ఓపీ నంబర్కి, అంటే మీకున్న జబ్బును బట్టి దానికి సంబంధించిన ఓపీకి వెళ్తే కనుక డాక్టర్ గారు చూసి మీకు అందరికీ కూడా ఇన్స్పెక్షన్ చేసి, తర్వాత ఎగ్జామినేషన్ చేసి మీకు సర్టిఫికేట్ తర్వాత జారీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఒక అవసరమైన వారు ఈ అవకాశాన్ని వినియోగించగలసిందిగా కోరుతున్నాను. ఇది సూపరింటెండెంట్ జనరల్ గవర్నమెంట్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.